జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. మహనీయుడైనటువంటి వేదవ్యాసుడు ఆ మహాపురుషుణ్ణి గురించి స్మరిస్తున్నాము. ఆ భారతంలో అవసరమైనప్పుడల్లా వేదవ్యాస మహర్షి వస్తూనే ఉండి ధర్మాన్ని రక్షించటం కోసం పాండవులకు సహాయం చేస్తున్నాడు, సలహాలు ఇస్తున్నాడు, మంత్రోపదేశాలు చేస్తున్నాడు, దుర్యోధనాదుల దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, ధర్మాన్ని పాటించమని చెబుతున్నాడు, తన పాత్ర తాను నిర్వర్తించాడు. మహనీయుడైనటువంటి వేదవ్యాసుడు ఆ రకంగా. వేదవ్యాసుడి కథ స్కాంద పురాణంలో ఇంకా చాలా చిత్రమైన మలుపులు తిరిగింది. హిమాలయాలలో తపస్సు చేసిన తర్వాత మహాశక్తి సంపన్నుడై 18 పురాణాలు రాసి ఆయన ఒకసారి నైమిషారణ్యానికి వచ్చాడు. నైమిషారణ్యానికి వస్తే మహర్షులందరూ ఆయనకు స్వాగతం చెప్పారు. మహానుభావుడు వేదవ్యాసుల వారు వచ్చారు అని చెప్పి. ఇప్పుడు కూడా నైమిషారణ్యం వెళితే ఓ చెట్టు దగ్గర ఓ సింహాసనం పెడతారు. వ్యాసుడి గద్దె, వ్యాస సింహాసనం ఇది, ఇక్కడ ఆయన కూర్చున్నాడు అని చూపిస్తారు. 5000 ఏళ్ల కింద ఆయన ఎట్లా కూర్చున్నాడో ఏమో తెలియదు, కానీ ఒక సింబల్, ఒక గుర్తు ఇప్పటికి కూడా ఉంది. మహర్షులందరూ వచ్చారు, ఏదో మాట్లాడారు. అయిన తర్వాత అందులో కొంతమంది ప్రశ్న వేశారు. మహానుభావులు, మీరు దేవుళ్ళందరిలోకి ఎవడు గొప్పవాడు? శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, అమ్మవారు గొప్ప, అయ్యవారు గొప్ప, ఎట్లా రాముడా ఎవరు అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, దాంట్లో పెద్ద ప్రశ్న ఏమున్నదయ్యా, నారాయణ పరం బ్రహ్మ తత్వన్నారాయణ పరః, నారాయణ పరం జ్యోతిరాత్మా నారాయణ పరః, నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరః. నారాయణుడు సర్వేశ్వరుడు. రోజు దేవాలయాలకు వెళ్తున్నాం, మంత్రపుష్పం చదువుతున్నాం, మీ అందరికీ తెలియంది కాదు కదా, నారాయణుడిని మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నారు. అంటే కొంతమంది మహర్షులు అంగీకరించలేదు. శివభక్తులైనటువంటి మహర్షులు ఉన్నారు, వాళ్ళు అంగీకరించలే. ఉపమన్యువు, దధీచి మొదలైనటువంటి మహర్షులు కొంతమంది, మహర్షి మీరు చెప్పింది మేము అంగీకరించము, శివుడు సర్వేశ్వరుడు, వేదములలో శివుడు ఉన్నాడు, నమ శివాయ చ శివతరాయ చ శతరుద్రియం ఉన్నది, శివుణ్ణి మించిన దేవుడు లేడు, విష్ణువు తపస్సు చేస్తే ఆయనకు చక్రాన్ని ప్రసాదించాడు శివుడు. అంటే పురాణాలు రాసిన వాడిని నేనే కదా, ఏ దేవుడిని గురించి చెప్పేటప్పుడు ఆ దేవుడు సర్వాధికుడని చెబుతాము. విష్ణు పురాణంలోకి వస్తే శివుడు తపస్సు చేస్తే విష్ణుమూర్తి ఆయనకు శూలం ఇచ్చినట్టుగా ఉన్నది చెప్పాను. ఇట్లా విష్ణువు సర్వేశ్వరుడు అన్నాడు. వీళ్ళకి మొదటి నుంచి కూడా విష్ణు భక్తి ఉన్నది, ఎందుకంటే పరాశర మహర్షి వాళ్ళ నాయన విష్ణు పురాణం రాశాడు. సరే, అలా ఉంటే ఒప్పుకోలేదు, అంగీకరించలేదు మహర్షులందరూ కూడా. ఒక భాగం అంగీకరించకపోతే ఇట్లాంటి ఈ శైవ వైష్ణవ వివాదాలు ఇవాళ కాదు, కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఈ దేశంలో వస్తూనే ఉన్నాయి. శాక్తేయులైతే ఈ రెండూ ఒప్పుకోకుండా అమ్మవారే త్రిమూర్తులను సృష్టించింది అని చెప్పి చెబుతారు. బ్రహ్మను, విష్ణువును, శివుణ్ణి కూడా అమ్మవారు సృష్టించింది అని శాక్తేయ మతం చెబుతుంది. గాణాపత్యం ఉన్నది, గణపతి మతం ఇవాళంత ప్రచారంలో లేదనుకోండి. గణపతి అంటే మనకేదో వినాయక చవితి వ్రతం, పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు అని చెప్పుకుంటాం, కానీ గణపతి మతం వేరే ఉంది. గణపతి సర్వేశ్వరుడు, ఆయన ఆదిదేవుడు, ఆయన త్రిమూర్తులను సృష్టించాడు. శివపార్వతులు తపస్సు చేస్తే వాళ్ళకు తన అంశతో కుమారుణ్ణి ఇచ్చాడు. ఇట్లా గాణపత మతం ఉన్నది, సౌర మతం ఉన్నది, సూర్యుడు సర్వేశ్వరుడు, ఆయనే త్రిమూర్తి స్వరూపుడు అని చెప్పి. అట్లనే కౌమార మతం ఉన్నది, కుమారుడు ఆదిదేవుడు కుమారస్వామి, ఆయనే శివుడికి ప్రణవోపదేశం చేశాడు. ద్రవిడ దేశంలో అయితే కుమార సంప్రదాయం, కౌమార సంప్రదాయం ఇప్పటికి కూడా ఉంది, మురుగన్. అట్లా అయితే కాలక్రమంలో ఏమైందనంటే మిగతావన్నీ పోయి శైవ వైష్ణవ శాక్తేయాలు మిగిలినవన్నీ వాటిల్లో విడిపోయినాయి. ఇట్లా ఉండగా ఒకసారి ఆ మధ్య 20వ శతాబ్ద ప్రారంభంలో గోకర్ణం అనే క్షేత్రంలో ఒకసారి వివాదం జరుగుతున్నది. శైవ వైష్ణవ సంప్రదాయ వాదులు వాదించుకుంటున్నారు.
ఆ సమయానికి సుప్రసిద్ధుడు మహాపండితుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని వెళ్ళారు అక్కడికి. మహాపండితుడు వచ్చాడని, అయ్యా మీరు మాకు మధ్యవర్తిగా ఉండి ఎవరు గెలిచారో చెప్పండి అని అడిగారు. ఇద్దరు వాదిచ్చారు. ఆయన అన్నాడు, మీ ఇద్దరిది తప్పు అన్నాడు. అదేమిటండి అన్నారు. మీ ఇద్దరిది తప్పు, శివుడు కాదు, విష్ణువు కాదు, అసలు దేవుడు ఇంద్రుడే అన్నాడు ఆయన. అని ఆయన ఋగ్వేదంలో ఉండేటువంటి ప్రమాణాలు అవి ఇవన్నీ చూపించి ఆయన వాదిచ్చాడు. సరే, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి అనుకోండి. ఆదిదేవుడిగా బ్రహ్మదేవుణ్ణి వాదించిన మా మతం ఉన్నది, బ్రహ్మమతం ఉన్నది. జగదాదిరనాదిశ్చ జగదంతో నిరంతక జగద్యో నిరయోనిస్త్వం జగదీశో నిరీశ్వర. ఇట్లా కాళిదాస మహాకవి చెప్తాడు. పురాణాలలో కూడా అట్లా చాలా చోట్ల ఉన్నది, బ్రహ్మపురాణం ఉన్నది. ఇవన్నీ కూడా ఉంటే ఈ వాద ప్రతివాదాలలో చివరకు ఒక అంగీకారానికి వచ్చారు. దీన్ని ఎట్లా పరిష్కరిద్దాము అని చెప్పి. మనం అందరం కాశీ వెళదాం. పల్లెటూళ్ళల్లో ఒక ఆచారం ఉండేది. అదేమిటంటే, ఎవరైనా ఓ తప్పు చేస్తే, ఓ దొంగతనం చేశాడు, అబద్ధం ఆడాడు, ఏదో దానివల్ల చాలా ప్రమాదం వస్తే ఊళ్ళో పంచాయతీ పెట్టేవాళ్ళు, పెద్దవాళ్ళందరూ వచ్చి కూర్చుండేవాళ్ళు. సోని వాడు అడిగితే నేను తప్పు చేయలేదు, నేను దొంగతనం చేయలేదు అనేవాడు. అప్పుడు వాడిని చెరువులో స్నానం చేయించి తడిగుడ్డలతోటి గుళ్ళోకి వచ్చి, తడిగుడ్డలతో వచ్చి దేవుడి ముందు ప్రమాణం చేయి అంటే, ఆ రోజుల్లో భయపడేవాళ్ళు దేవుడు అంటే. అప్పుడు నిజం చెప్పేవాళ్ళు, దాన్ని బట్టి తీర్పు ఉండేది. ఇప్పుడు తడిగుడ్డలు పొడిగొట్టలు ఇట్లాంటివి ఏమీ లేవు, ఎవరు పెద్ద పట్టించుకోరు. కోర్టులో కూడా సాక్ష్యాలు రకరకాలుగా చెబుతుంటారు. కోర్టులో దేవుడి మీద ప్రమాణం చేసి సత్యమే చెబుతాను అనాలి అంటే చెబుతారు. ఎట్లా చెబుతున్నారో మనకు తెలుసు. ఒకటి చెప్పాట చమత్కారంగా, దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాడు జడ్జి గారు, నేను సత్యమే చెబుతాను అన్నట్ట. అంటే నేను సత్యం ఎందుకు చెబుతాను, ఆ నూకు దీర్ఘం ఇవ్వటంలో ఆ సౌండ్లో ఎఫెక్ట్ మారిపోయింది. నేను ఎందుకు చెబుతాను అన్న అర్థం వచ్చేసింది అన్నమాట. ఇలా వ్యాసుడిని అన్నారు, మీరు గంగలో స్నానం చేసి తడిగుడ్డలు కట్టుకొని విశ్వనాథాలయానికి అందరం వెళదాం, ఆ విశ్వనాథాలయంలో నిల్చుందాం, అక్కడ మీరు తడిగుడ్డలతో ప్రమాణం చేసి చెప్పండి, మీకు ధైర్యం ఉంటే అన్నారు. చెప్తానన్నాడు. అందరూ కాశీ వెళ్ళారు. శివభక్తులందరూ కూడాను చక్కగా స్నానాలు చేశారు. కాలభైరవుణ్ణి, అన్నపూర్ణాదేవిని, విశాలాక్షిని అందరినీ చూశారు. వెళ్ళి అక్కడ నిల్చున్నారు విశ్వనాథాలయంలో. ఈయన వెళ్ళాడు. ఈయన బిందుమాధవుణ్ణి దర్శించాడు, ఆదికేశవుణ్ణి దర్శించాడు. మరి విష్ణు భక్తుడు కదా, విష్ణువాలయాలకు వెళ్ళాడు. గంగలో స్నానం చేసి వీళ్ళ దర్శనం చేసుకొని తడిగుడ్డలతోటి విశ్వనాథాలయానికి వచ్చాడు. అందరూ నిల్చున్నారు. ఆ రోజుల్లో విశ్వనాథాలయంలో విశ్వనాథుడి ముందు పెద్ద మంటపం ఉండేది. ఇవాళేం లేదు మంటపం. ఎందుకంటే మహమ్మదీయులు పాతకాలంలో, పురాతన కాలంలో ఉన్నటువంటి విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసిన తర్వాత హిందువులు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు, మనవాళ్ళు మంచివాళ్ళు కదా, వాళ్ళు అక్కడ మసీదు కట్టారు. ఆ మసీదు జోలికి పోకుండా పక్కన మళ్ళీ ఇంకో గుడి కట్టుకున్నారు. దాన్ని మళ్ళీ ధ్వంసం చేశారు కొన్నాళ్లకు. దాన్ని మళ్ళీ పడగొట్టి అక్కడ మసీదు కట్టారు. మళ్ళీ హిందువుల అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ దాని జోలికి పోలే, ఇప్పుడు ఒక గుడి కట్టారు. ఆ గుడిలో ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి. ఈ గుడిలో ముందు మంటపం లేదు, ఇరుగ్గా ఉంటుంది. ఏదో జనం వెళ్ళి క్యూలో వెళ్ళి నిల్చుకొని దర్శనం చేసుకొని చిన్న గుడి వెళ్తుంటారు. ఆ రోజుల్లో ఉన్నది మహిమాన్వితము ముక్తి మంటపము అని పిలిచేవాళ్ళు దాన్ని. ఆ రోజుల్లో దక్షిణ దేశంలో ఇటీవలి కాలంలో వీరశైవం విజృంభించినప్పుడు బసవేశ్వరుడు అనుభవ మంటపము అని కళ్యాణ కటకంలో నిర్మించాడు కర్ణాటక దేశంలో. ఆ ముక్తి మంటపంలాగా అనుభవ మంటపము అని పెద్ద మంటపం పెట్టి కట్టించి దాంట్లో శివభక్తులందరూ కూడా శివతత్వాన్ని గురించి చర్చలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు అని మనకు చరిత్ర చెబుతున్నది. అటువంటి ఆ ముక్తి మంటపంలో అందరూ చేరారు. చేరితే మళ్ళీ చెప్పమన్నారు. మళ్ళీ ఇదే చెప్పాడు, విష్ణువు సర్వేశ్వరుడు, ఆయన్ని మించిన వాడు లేడు, నారాయణుడే పరబ్రహ్మ, అందరూ కూడా ఆయనకంటే తక్కువ వాళ్ళే అని చెప్పారు. చెప్పేటప్పటికీ
అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. విశ్వనాథుడు పెద్దవాళ్ళు ఇటువంటి చిన్న చిన్నవి పట్టించుకోరు, ఆయన ఏం పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఊరుకున్నాడు. ఊరుకుంటే నందీశ్వరుడికి కోపం వచ్చింది. ఏమిరా వీడు ఇక్కడ వచ్చి స్వామి ముందు ఇలా మాట్లాడతాడా అని చెప్పి, ఇట్టెట్టు వినమైతిమింకనొక మారేర్పాటుగా చెప్పుమా భట్టారాని నందికేశ్వరుడు విస్పష్టంబుగా పల్కినన్ పట్టెన్ కంఠ విలంబు చేయి కదపన్ రాదయ్యే వారాణసీ హట్టస్థానమునందు వ్యాసునకు శిష్యశ్రేణి భీతిల్లగన్. శిష్యులు భయపడిపోయినారు. వ్యాసుడికి నోరు పడిపోయింది, పక్షవాతం వచ్చింది, నోటికి చేతికి పక్షవాతం వచ్చింది. నారాయణుడు ఎక్కువ అని అంటున్నాడు, ఆ చేయి కాస్త పడిపోయింది. నందీశ్వరుడు యొక్క మహిమ వల్ల వ్యాసుడు దిగ్భ్రాంతి చెందాడు. ఏం చేయాలో తోచలేదు. తోచక మనస్సులో నారాయణుణ్ణి ప్రార్థించాడు. స్వామి, నీ భక్తుణ్ణి నేను, ఇంత తపస్సు చేశాను నీకోసం, నన్ను అనుగ్రహించావు, కానీ నా శక్తి ఏమీ పనికిరాకుండా అయిపోయింది ఇక్కడ ఈ నందీశ్వరుడి ముందు, నన్ను రక్షించు అన్నాడు. అంటే విష్ణు వచ్చాడు. ఆయనకు ఒక్కడికే కనిపిస్తున్నాడు. ఎంత పని చేశావయ్యా, విశ్వనాథుడు సర్వేశ్వరుడు నాకంటే గొప్పవాడు, ఆయన నువ్వు కాదని చేస్తే ఎట్లా, ఈసారికి నేను ఏదో చూస్తానులే నందీశ్వరుని బతిమలాడుకున్నాడు. మా శిష్యుడు, మా భక్తుడు, కాదు చూడవయ్యా, ఒకసారి క్షమించు అంటే విష్ణుమూర్తి బతిమలాడాడు. సరేలే అన్నాడు ఆయన. ఈయనకు మళ్ళీ చెయ్యి నోరు వచ్చినాయి. వస్తే అప్పుడు పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసి వ్యాసుడు, స్వామి నేను కాశీలో ఉంటాను, నన్ను ఉండనివ్వండి అని అడిగాడు. సరేలే అన్నాడు. అప్పుడు కాశీలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఇట్లా చాలా కాలం గడుస్తున్నది. శిష్యులు ఉన్నారు, చదువుకుంటున్నారు. ఈ వ్యాసుడి యొక్క భక్తిని పరీక్ష చేద్దాము అని అనుకున్నాడు ఒకసారి విశ్వనాథుడు, అన్నపూర్ణ, విశాలాక్షి. వీడు భక్తుడుగా ఉన్నాడు, ఆ వేళ సరే ఉండమంటే ఉన్నాం, కానీ నమ్మటానికి లేదు, ఇతడు మనస్సులోనేమో నారాయణుడి యొక్క భక్తుడు అంటే, అందుకని ఒక పరీక్ష చేద్దాము అని అనుకున్నారు. శంకరాచార్యుల వారు ఆయన కేదార ఘట్టంలో ఉండేవాడు, కేదారేశ్వర ఘాట్ కాశీలో ఉంటే ఆయన మణికర్ణిక ఆ ఘట్టాన్ని గురించి కొన్ని శ్లోకాలు రాశాడు. రాస్తూ అందులో ఒక సన్నివేశం రాశాడు. త్వత్తీరే మణికర్ణికే హరిహరౌ సాయుజ్యముక్తిప్రదౌ వాదంతౌ కురుతే పరస్పరముభౌ జంతో ప్రయాణోత్సవే. ఒక జీవుడు మరణించబోతుంటే శివుడు విష్ణువు అక్కడ ఉన్నారట. విష్ణువు చూశాట. చూసి మద్రూపో మనుజోయమస్తు హరిణా ప్రోక్త శివ తత్క్షణాత్ తద్దేహాత్ సముపాగతో గరుడగ శ్రీవత్స చిహ్నో హరి. విష్ణుమూర్తి ఉండి వీడికి నా రూపం వచ్చునుగాక అన్నట్ట. అంటే మామూలుగా జరిగేదేమిటి, కాశీలో ఎవడైనా మరణించేటట్లయితే ఆ జీవుణ్ణి భైరవుడు పట్టుకుంటాడు. మామూలుగా జీవులు పాపాలు పుణ్యాలు చేస్తారు. పాపం చేసిన వాడు నరకానికి పంపిస్తారు, పుణ్యం చేసిన వాడిని స్వర్గానికి పంపిస్తారు. కానీ కాశీలో మరణిస్తే స్వర్గ నరకాలు ఉండవు, వాడికి ముక్తి వస్తుంది. ముక్తి అంటే ఏమిటి, కైలాసానికి పంపిస్తారు. ముక్తిలో 4 రకాలు: సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుజ్యం. ఆ లోకానికి వెళితే సాలోక్యం. విష్ణుమూర్తికి ఆ లోక అధిపతి ఎవరైతే ఆ దేవుడికి దగ్గరగా ఉండే అవకాశం ఉంటే సామీప్యం, ఆయన యొక్క ఆకారం వస్తే సారూప్యం, ఆయనలో కలిసిపోతే సాయుధ్యం. ఇలా భైరవుడు పట్టుకుంటాడు ఆ జీవుణ్ణి. పట్టుకొని మరి పాపం పుణ్యం ఉన్నాయిగా, పాపపుణ్యాలు అనుభవించి తీరాలిగా. అందుకని పాపపుణ్యములనన్నింటినీ కూడా ఒక క్షణకాలములో అనుభవింపజేసేవాడు. ఆ క్షణం వాడికి కొన్ని వందల సంవత్సరాలుగా ఉండేది. జీవుడికి వాడేమో ఒక జన్మ ఎత్తినట్టు ఉంటుంది, సుఖాలు కష్టాలు అనుభవించినట్టుగా ఉంటుంది. జన్మ అయిపోతుంది, మళ్ళీ మెళుకు వస్తుంది, మళ్ళీ ఇంకో జన్మ అనుభవిస్తాడు అవసరమైతే. ఇట్లా పాపాలు పుణ్యాలు కూడాను అనుభవిస్తాడు. అనుభవించి ఆ జీవుణ్ణి పట్టుకొని అప్పుడు విశ్వనాథుడి దగ్గరికి తీసుకెళ్ళి పెడతాడు. ఈ పాపపుణ్యాలు అనుభవింపజేసిన తర్వాత
అంటే అనుభవించానని ఆ జీవుడు అనుకుంటాడు. సరిగ్గా స్వర్గ నరకాలకు పంపడు భైరవుడు, వాడికి ఆ అనుభూతి వచ్చేట్టు చేస్తాడు. పాపాలు చేశాడు, చాలా కష్టాలు పడ్డట్టుగా అనుభవిస్తాడు, అనుకుంటాడు కాసేపు. అట్లా పుణ్యాలు కూడా. అప్పుడు విశ్వనాథుడు వాడి దక్షిణ కర్ణంలో ప్రణవాన్ని ఉపదేశిస్తాడు. ఎప్పుడైతే సాక్షాత్ విశ్వనాథుడు ఉపదేశించాడో అతడు ప్రణవస్వరూపుడై శివస్వరూపుడై కైలాసానికి వెళ్ళిపోతాడు. బృందావనంలో ఓ భక్తుడు తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే కృష్ణుడు సాక్షాత్కరించాడు. నీకేం కావాలయ్యా అని అడిగాడు. నాకు మోక్షం కావాలన్నాడు. మోక్షం ఎట్లా? నీకు కర్మ చాలా మిగిలిన్నది, 7 జన్మలు ఎత్తి తర్వాత ఇస్తాను మోక్షము అన్నట్టు. 7 జన్మలు ఉన్నాయి నీకు ఇంకా కర్మ వల్ల అంటే. భక్తుడు అన్నాడు, స్వామి ఈ జన్మలో ఏదో కొంత భక్తి కుదిరింది, తపస్సు చేశాను, నువ్వు సాక్షాత్కరించావు, అనుగ్రహిస్తున్నావు. మరణించి ఇంకో జన్మకి ఎత్తాను అనుకోండి, ఇవన్నీ మర్చిపోతానుగా, గుర్తుండవుగా. అప్పుడు తప్పులు చేస్తానో ఒప్పులు చేస్తానో తెలియదుగా. అప్పుడు మళ్ళీ నిన్ను గురించి తపస్సు చేయగలనో లేదో, మళ్ళీ కొత్త కర్మలు పాపాలు పుణ్యాలు ఇవన్నీ వస్తాయి కదా. అట్లా కాదు, నాకేమైనా సరే నువ్వు ఇప్పుడే ముక్తి ఇచ్చి తీరాలి అన్నాడు. భక్తుడంటే భగవంతుడికి ఇష్టం. అందుకని ఆయన ఏం చేశాడంటే, నువ్వు 7 రోజులు ఉండు, ఇంకా ప్రతిరోజు రాత్రిపూట ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక జన్మను అనుభవిస్తావు, కష్టాలు సుఖాలు అన్నీ. మళ్ళీ తెల్లవారుతుంది, మెళుకు వస్తుంది, నీకు మామూలుగా నువ్వు ఎవరో నీకు గుర్తుంటుందిగా. అట్లా 7 రోజులలో 7 జన్మల యొక్క అనుభవాన్ని ఇచ్చి తర్వాత నీకు ముక్తినిస్తాను అన్నాడు. అట్లా చేశాడు. అట్లా కాశీలో మరణించినటువంటి వ్యక్తికి భైరవుడు అలా చేస్తాడు. కాశీలో మరణించాలని చాలామంది కోరుకుంటుంటారు. కాశ్యాంతు మరణాన్ముక్తి అని చెప్పి. నాకు తెలిసిన ఆయన మంచి పండితుడు ఉన్నాడు. రిటైర్ కాగానే కాశీలో వెళ్ళి కాశీవాసం అంటారు, అక్కడ ఉండిపోయినాడు. ఏదో చిన్న ఇల్లు తీసుకున్నాడు, ఉంటున్నాడు. ఆయన ఏం చేసేవాడంటే, కాశీలో చలికాలం జనవరి ఫిబ్రవరి డిసెంబరు 2-3 నెలలు చాలా విపరీతమైన చలిగా ఉంటుంది. 0 డిగ్రీలు మైనస్ వస్తూ ఉంటుంది. వస్తుంటే ఆ 2 నెలలు మాత్రం హైదరాబాద్ వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్ళేవాడు. ఇటీవల వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఇంట్లో మరణించాడు హైదరాబాద్లో. అంటే పాపం ఎన్ని సంవత్సరాలు పుణ్యం చేశాడు, మంచివాడు, కానీ మరణం అక్కడ సంభవించలేదు. అంటే మరణం అక్కడ యోగం ఉంటే కానీ జరగదు. ఈ మధ్య కాశీలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. లాస్ట్ ఇయర్, కిందటి సంవత్సరం ఒక వ్యక్తి కాశీలో మరణించాలని కోరిక. పక్కనే ఊరు వాడిది, కానీ ఆ పక్క ఊళ్ళో మరణించాడు. పాపం పిల్లలు వాళ్ళు ఆయన కోరిక తీర్చడం కోసం మరణించడం అన్నా మరణించాడు, శవమన్నా ఇక్కడ దహనం చేద్దాం అని తీసుకొచ్చి మణికర్ణికా ఘాటు దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొస్తే కాశీలో ఒకటి ఉన్నది, శవాన్ని ఊరేగించేటప్పుడు హరహర మహాదేవ శివ శివ అనరు, రామనామ సత్యహై అంటూ ఊరేగిస్తుంటారు. ఆ రామనామం వస్తున్నదంటే ఎవడో అయిపోయినాడు అని అర్థం అనమాట, రామనామం సత్యహై అని. సరే ఇక్కడికి వాడిని ఊరేగింపుగా తీసుకొచ్చారు, పడుకోబెట్టారు, కట్టెలు పేర్చారు, కాస్త మొట్టిచ్చారు. కొంచెం వేడి శోకంగానే లేచి కూర్చొని నేను బతికాను రో అన్నాడు. బతికాడు అన్నారు, సంతోషించారు అందరూ కూడా. అక్కడి నుంచి ఏదో పక్కన సత్రం ఉంటే ఆ సత్రంలో ఉన్నారు, కాస్త టీ అది ఇచ్చారు. అన్న తర్వాత ఆ ప్రాణం పోతున్నది రో అన్నాడు, పోయినాడు. అంటే పరమేశ్వరుడు అనుగ్రహం వాడి కాశీలో ప్రాణములు పోవలసిన యోగాన్ని ప్రసాదించాడన్నమాట విశ్వనాథుడు. అందుకని అక్కడ పోయినాడు. సరే అప్పుడు నిజంగానే ఇంకా దహనం చేశారు, ఇంకా లేవలేదు. ఇట్లా కాశీలో ఉండేటువంటి మహిమ అట్లాంటిది. విశ్వనాథుడు వ్యాసుడిని పరీక్ష చేద్దాము అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడనంటే, విశాలాక్షి అన్నపూర్ణను పిలిచి, వీళ్ళు శిష్యులతో సహా రోజు భిక్షాటనానికి వస్తాడు కదా, మళ్ళీ నేను చెప్పిన దాకా చూస్తూ ఉండు, వాళ్ళకి ఎవడు కూడా ఇంత అన్నం ముద్ద కూడా పెట్టకుండా చెయ్యి అన్నాడు. కాశీలో అన్నపూర్ణ పరమేశ్వరి ఆ గృహిణుల మనస్సుల్లో ప్రవేశించి దానం ధర్మం భిక్షా పెట్టేట్టు చేస్తుంది. ఎంతమంది వచ్చినా ఆ రోజుల్లో కావలసినంత ఆహారం పెట్టేటువంటి వాళ్ళు. ఇది భారతంలో శ్లోకం ఉన్నది. ప్రాచీన కాలంలో భారతదేశంలో
ఆతిథ్యం అంటే అది గొప్ప భక్తి. ఎవడన్నా అతిథి వస్తే వీళ్ళకు ఒక పుణ్యం పొందడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు వాడికి అన్నం పెడితే పుణ్యం వస్తుంది అంటే పుణ్యం సంపాదించుకోవడానికి అవకాశం వచ్చిందన్నమాట. అది ఆ దేశ జీవన విధానం చాలా చిత్రంగా ఉండేది. ఓసారి అలెగ్జాండర్ తోటి వచ్చినటువంటి ఓ సేనాపతి తన నోట్స్ రాసుకున్నాడు. తర్వాత దాన్ని ఓ పుస్తకంగా వేశారు. అందులో రాశారు, ఈ దేశంలో చిత్రముగానున్నది, ఏ ఇంటికి తాళములు లేవు అంటాడు. ఇంటికి ఎవరు తాళాలు వేసుకునేవాళ్ళు కాదు. వేయవలసిన దొంగతనం ఉంటేగా తాళాలు వేసుకోవటం అనేటువంటిది. ఇళ్లలో ఎంత విచిత్రాలుగా ఉండేవంటే, వస్త్రాలు కట్టుకున్న వస్త్రాలు ఉంటాయి, కొంచెం మాసిపోతాయి. మాసిపోతే వాటిని ఏం చేసేవాళ్ళుట, ఇంటికి ప్రహరీ గోడకు ముందు వైపు ఓ తాడో బొంగో ఏదో కర్రో కట్టి ఇంట్లో అవసరం లేనటువంటివి పాత గుడ్డలు ఎవరైనా కట్టుకోవటానికి కాస్త వీలైనటువంటివి ధోవతులు చీరలు ఆ తాడు మీద వేసేవాళ్ళు. రోడ్డు మీద పోయేటువంటి వాడు ఎవడైనా సరే ఆ వస్త్రాలు ఇంట్లోకి పోయి అడగక్కర్లే, తీసుకొని వెళ్ళిపోవచ్చు. రథ్యా విరచిత కర్పట కంధ అని అంటాడు శంకరాచార్యులు వారు ఒక చోట. అంటే అడుక్కు తినేవాళ్ళు జోలెలు కట్టుకోవడానికి కూడా ఆ గుడ్డలు ఉపయోగిస్తూ ఉండేవాళ్ళట. ఊరంజనులెల్ల బిచ్చమిడరో ఉండన్ గుహల్గల్గవో చీరానీకము వీధులందొరుకదో అని దూర్జటి రాస్తాడు. చీరానీకము వీధులను దొరకదు. వీధుల్లో చీరలు ఎందుకు దొరుకుతాయి? ఎవడన్నా ఊడి చేవతలు పారేస్తే గొడ్డ పేలికలు దొరుకుతాయి. అంటే ఆ రోజుల్లో చీరలు వీధుల్లో దొరికేవి. దొరకటం అంటే ఈ ఆచారం వల్ల. అట్లా ఈ వ్యాసుణ్ణి పరీక్ష చేద్దాము అని అనుకున్నారు వీళ్ళు. అన్నం పెట్టలేదు, అన్నం పుట్టలేదు. వ్యాసుడు వచ్చాడు, ఇంటింటికి వెళ్ళి భిక్ష యాచించాడు. ఎవరూ భిక్ష పెట్టలేదు. వీలు కాదు పోవయ్యా, ఇవాళ మా ఇంట్లో తద్దినం ఆబ్దికం, భిక్ష పెట్టడానికి వీల్లేదు, బిచ్చం పెట్టడానికి వీల్లేదు, వంట కాలేదని ఒకళ్ళు, ఏదో మాకు అతిథులు వచ్చారు, మిగలదు పో, ఎవడూ పెట్టలేదు. మొత్తం మీద పెట్టకపోయేసరికి ఏం చేస్తాడు పాపం, వచ్చాడు. వచ్చి శిష్యులందరూ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అంతే. అందరూ ఆశ్రమానికి వెళ్ళారు, ఏం లేదు, తినటానికి ఏం లేదు, కాసిన గంగనీళ్ళు తాగారు, ఉపవాసం ఉన్నారు. ఏమిటా ఇది, ఇంత పవిత్రమైనటువంటి మహాక్షేత్రం ఇది, ఒక్కళ్ళు అన్నం పెట్టడం లేదు, ఏమైపోయింది అని అందరూ అనుకున్నారు. సరే ఆ రోజు అట్లా గడిచిపోయింది ఉపవాసం. ఏదో ఒక రోజు 2 రోజులు ఉపవాసం ఉంటే పెద్ద కష్టమేం కాదు వాళ్లకు. రోజు ఏం చేసేవాళ్ళు, భిక్షాటనం చేసేవాళ్ళు. అందరూ తీసుకొచ్చినటువంటి అన్నం అంతా పదార్థాలు, అన్నము ఒక రాశిగా పోసేవాళ్ళు. అందులో సగం విభాగం చేసేవాళ్ళు. సగం శిష్యులకు సరిపోయేదిట. మిగిలిన శిష్యులు అన్నాన్ని మామూలు బిచ్చగాళ్ళకు పెట్టేవాళ్ళు. వాళ్ళు అంటే వీళ్ళు వెళితే మహనీయులు పండితులు వచ్చారని అందరూ భిక్ష పెట్టేవాళ్ళు. మామూలు వాళ్ళకు పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, వాళ్ళకు వీళ్ళు పెట్టేవాళ్ళు. అట్లా ఉండేది వ్యవస్థ అక్కడ ఆశ్రమంలో. ఉంటే రోజు దొరకలేదు, మర్నాడు వెళ్ళారు, మర్నాడు దొరకలేదు. ఆకలితో అలమటించిపోతున్నారు శిష్యులు. అందులో పిల్లలు వేదం చదువుకునేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ఆయనకు ఆకలిగానే ఉంది. ఆకలిగా ఉండేటప్పటికీ 2 రోజులు గడిచింది. 3వ రోజు గడిచేసరికి మధ్యాహ్నం అయింది, ఎండ బాగా ఉన్నది. చూశాడు, శిష్యులందరూ అయ్యా ఏం చేయాలా, కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోవటమా, కాశీ మహాదేవి మాకు అన్నం పెట్టదా, కుక్షిప్రోద్భవ నిష్ఠురక్షుధిత దుష్క్రోధాంధకారంబునన్ చక్షుల్ 2 చిమ్మ చీకటులుగా సంరంభశుంభద్గతిన్ ప్రేక్షాత్రులు భీతి బొంద కడునుద్రేకించి హట్టంబునన్ భిక్షాపాత్రము రాతి మీద శతధా భిన్నంబుగా వైచితిన్. చేతిలో భిక్షాపాత్ర ఉన్నది, పాపం మట్టి పాత్ర. ఆ కోపం వచ్చి ఓ రాతి మీద దాన్ని పగలగొట్టేశాట. మరి బీదవాళ్ళు మట్టి పాత్ర కాక ఇంకే పాత్ర వాడుకుంటారు. ఎవరన్నా ఏదన్నా ఇస్తే ఆ గిన్నె పెట్టుకొని తిరుగుతుంటారు కొంతమంది. ఓసారి ఓ బిచ్చగాడుకి లక్ష్మీదేవి కనిపించిందిట. నాయనా నీకేం కావాలరా అని అడిగింది. అమ్మ అడుక్కోవటానికి ఈ మట్టి బొచ్చ అప్పుడప్పుడు పగిలిపోతున్నది, నాకు బంగారు బొచ్చ ప్రసాదించు తల్లి అన్నట్ట. నాకు అనంతమైన ఐశ్వర్యాన్ని ఇవ్వు, నన్ను రాజుని చెయ్యనడక్క. ఆ అడుక్కునే గుణం పోలేవాడికి, బంగారు బొచ్చ కావాలట. బంగారు బొచ్చలు అడుక్కుంటా అంటవాడు. ఇట్లా ఉంటాయి.
వ్యాసుడు బొచ్చి పగలగొట్టాడు, ఆ భిక్షాపాత్ర పగిలిపోయింది. అప్పుడు ఆయన కోపం వచ్చింది, కమండలంలో నుంచి నీళ్లు తీసుకున్నాడు. మా భూత్రై పూరుషీ విద్యా, మా భూత్రై పూరుషం ధనం, మా భూత్రై పురుషీ ముక్తి, కాశ్యాం నివసతాం సదా. 3 పురుషాంతరముల పాటు 3 తరముల పాటు కాశీలో విద్య లేకుండునుగాక, ధనము లేకుండునుగాక, ఎవరికి ముక్తి రాకుండునుగాక అని శపించబోతున్నాడు. నీళ్లు తీసుకున్నాడు. నీళ్లు తీసుకునేసరికి ఏం అడ్డమైందో ఏమో, ఒక క్షణం ఆ నీళ్ళు ఇంకా కింద వెయ్యలేదు, విసరలేదు. ఇంతలో ఎదురుగా ఇంట్లో నుంచి ఒక ఆవిడ అలా తలుపు తీసింది. తలుపు తీస్తే మధ్య వయస్కురాలు, కొంచెం ముసలితనం వస్తుంది, తలకు కాస్త సగం నెరిసింది, పెద్ద ఆవిడ, ఒంటి నిండా బంగారు ఆభరణాలు అవన్నీ ఉన్నాయి. ఆమె వచ్చి, వ్యాస మహర్షి ఇటు రా అన్నది. తలెత్తి చూశాడు, ఆశ్చర్యం కలిగింది. ఎవరు పిలుస్తున్నారు? ఈ నీళ్ళు ఎట్టనే ఉన్నాయి. వెళ్ళాడు. మా ఇంటికి భిక్షకు రావయ్యా, మీ శిష్యులతో సహా అన్నది.